వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో అందరూ ఈ మధ్య ఏం మాట్లాడుతున్నారంటే రిటైర్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడడం జరుగుతుంది. రిటైర్మెంట్ నెంబర్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో ఈ రిటైర్మెంట్ నెంబర్ అంటే ఏంటి? దీని గురించి మాట్లాడడానికి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. ఎస్ సార్, ఇప్పుడు రిటైర్మెంట్ అందరూ రిటైర్మెంట్ గురించే మాట్లాడుతున్నారు. సో రిటైర్మెంట్ నెంబర్ గురించి మాట్లాడుతున్నారు. అసలు రిటైర్మెంట్ నెంబర్ అంటే ఏంటి సార్? రిటైర్మెంట్ నెంబర్ కంటే ముందు కూడా అసలు రిటైర్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అన్నది ముందు మాట్లాడుకోవాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అంటే మన ఎకానమీ అంతా కూడా అగ్రికల్చర్ నుంచి సర్వీస్ సెక్టర్ వైపు మారిపోయింది చాలా వరకు. అవును. అంటే ఇంతకుముందు 80% వరకు మనం అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండే. ఇవాళ దగ్గర దగ్గర ఒక 50% వరకు సర్వీస్ సెక్టర్ వైపు వచ్చాం. అగ్రికల్చర్ 50% ఉంది మన ఎకానమీలో. దగ్గర దగ్గర వాళ్ళు మనం రిపోర్ట్స్ ఏ చూసినా కానీ అలాగే కనపడుతుంది. కంబైన్డ్ ఫ్యామిలీస్ దగ్గర నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వరకు వచ్చేసాం. ఇద్దరు పిల్లలు లేకపోతే ఒక్క పిల్లలు అనే స్టేజ్కి వచ్చింది. లైఫ్ సైకిల్లో మనం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఫైనాన్షియల్ ప్లానర్స్ కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఎవరైనా కానీ ఎక్కువ రిటైర్మెంట్ గురించే మాట్లాడుతున్నాం. అంటే లైఫ్ సైకిల్లో మిగతా ఇంపార్టెంట్ కెరీర్ చాలా గోల్స్ చాలా ఉంటాయి కదా. ఎర్లీగా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంటుంది, లేకపోతే వెకేషన్స్ ప్లాన్ చేస్తూ ఉంటాం కదా, వెకేషన్స్ గురించి మాట్లాడాలి కదా, లేకపోతే ఒక ప్రాపర్ ఎసెట్ బై చేయడం కోసం ఒకటి మంచి డ్రీమ్ హౌస్ ఏదైనా కొనడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇట్లా రకరకాల గోల్స్ ఉంటాయి లైఫ్ సైకిల్లో. వీటన్నిటిని వదిలేసి మీరు ఎందుకు రిటైర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్కెట్లో. ఎందుకు రిటైర్మెంట్ గురించి మాట్లాడుతున్నారంటే సార్, మన అట్మాస్ఫియర్ చూసుకున్నా, మన విలేజ్ వాతావరణం చూసుకున్నా, ఒకప్పుడు పెద్దవాళ్ళు ఎలా ఉండాలంటే వాళ్ళ ప్రతి రూపాయిని దాచుకుంటా ప్రతి రూపాయిని నెక్స్ట్ జనరేషన్ కోసం దాస్తూ ఉండేవాళ్ళు. అవును. వాళ్ళు ప్రతి దానికి కూడా రాజీ పడుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అక్కడే ఉంచుకుని అక్యుములేట్ చేసిన అమౌంట్ ఇవాళ చాలామందికి, నాకు ఊర్లో 10 ఎకరాలు ఉంది, 15 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు ఉంది అని మనం చెప్పుకుంటున్నాము. ఇవన్నీ కూడా వాళ్ళ సాక్రిఫై చేయటం వల్ల వచ్చినాయి. కానీ ఇవాళ మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఆలోచించండి. మనం ఎంతవరకు మన అవసరాలకి రాజీ పడుకుంటా మన లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నామో ఆలోచించండి. రాజీ పడుతున్నామా? సోషల్ మీడియాలోనో టీవీస్లోనో వచ్చే యాడ్స్కి అట్రాక్ట్ అయ్యి మన దగ్గర ఉన్నా లేకపోయినా ఇవాళ మార్కెట్లో లెండింగ్ ఈజీగా ఉంది. బ్యాంక్స్ నుంచి కానీ, ఎన్బిఎఫ్సిస్ నుంచి కానీ, లేకపోతే లోన్ యాప్స్ నుంచి కానీ. అవసరాన్ని ప్రాపర్గా అసెస్ చేసుకోకుండా మనం డబ్బుల్ని విపరీతంగా మిస్యూజ్ చేసుకుంటూ ఉన్నాం. లేదా మనం కూడా ఇవాళ సాక్రిఫై మోడ్లో ఉన్నాము. సాక్రిఫై మోడ్లో అయితే లేము. ఈ రెండే ఆలోచించుకోవాలి. సాక్రిఫై మోడ్లో ఉండి ఎకరాలకు కూడబెట్టిన వాళ్ళు కూడా ఇవాళ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ని చాలా లిమిటెడ్ చేసుకుని, అంటే ఒక రకంగా మాట్లాడితే మెడికల్ అవసరం వచ్చినా కానీ అంత తొందరగా పరిగెత్తకుండా రాజీ పడటం, లేకపోతే అవసరాలని లిమిట్ చేసుకుని వాళ్ళ లైఫ్ స్టైల్ని ఇది చేసుకుంటాం వల్ల వాళ్ళు ఈరోజు మనకి అసెట్ క్రియేట్ చేయగలిగారు. మనం అలాగే అసెట్ని క్రియేట్ చేస్తున్నామా? క్రియేట్ చేస్తుంటే ఓకే, క్రియేట్ చేస్తుంటే రేపు ఆ అసెట్ని మనం సెల్ చేసి మన అవసరాలను తీర్చుకో. క్రియేట్ చేయకపోతే మీరు 50 దాకో 60 దాకో, లేకపోతే ఇవాళ ఉన్న కొత్త జనరేషన్ అంతా కూడా జంజీస్ ఏదో అంటున్నారు ఈ మధ్య, వీళ్ళందరూ కూడా నేను 45కి రిటైర్ అవుతా, 25 నుంచి 35 వరకు నేను వర్క్ చేస్తాను, తర్వాత నేను రిటైర్ అవుతాను, నేను వరల్డ్ టూర్ చేస్తాను, ఏదేదో మంచి మాట్లాడుతూ ఉన్నారు. నీ ఇన్కమ్లోంచి ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా ఉంటే ఇవన్నీ ఎట్లా ఫిల్ఫిల్ అవుతాయి? సపోజ్ అలా ఏమి మాట్లాడద్దు, 60s తర్వాత ఒక ఎంప్లాయీ, 60 తర్వాత నీ పరిస్థితి ఏంటి? జాబ్లోంచి బయటకు వచ్చేస్తావు. ఇవాళ ఉన్న ప్రైవేట్ సెక్టర్లో ఉన్న పెన్షన్ స్కీమ్ దాంట్లో 2,000 రూపాయలు 3,000 రూపాయలు వస్తాయి. ఇవాళ లైఫ్ స్టైల్ డిసీజెస్ కామన్గా అందరికీ ఉంటున్నాయి. ఏదో ఒక ట్యాబ్లెట్ కొనుక్కుంటే కూడా 2,000 రూపాయలు 3,000 రూపాయలు అయిపోతాయి. పాత తరం వాళ్ళు ఏదైతే రాజీపడి వాళ్ళ లైఫ్ స్టైల్ లీడ్ చేశారో అట్లా నువ్వు కూడా ఉండగలవా? ప్రతి దానికి రాజీపడి అట్లా ఉండగలను అంటే ఇవాళ నేను చెప్పే క్యాలిక్యులేషన్లో 10% ఉంటే సరిపోతుంది మీకు. ఓకే. అలా ఉండలేను, నా లైఫ్ స్టైల్ నేను తగ్గించుకోలేను అనుకున్నప్పుడు ఈ రోజున నేను చెప్పే క్యాలిక్యులేషన్ మీకు కొంచెం భయభ్రాంతులకు గురి చేసింది. అది వాస్తవం కూడా. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అరే నాకు ఈరోజు 50,000 రూపాయలు వస్తుంటే ఆ రోజు నా లైఫ్ స్టైల్ ఎక్స్పెన్స్ ఇవన్నీ కలుపుకుంటే 2 లక్షలు కావాలా, ఈ 2 లక్షలు ఎక్కడి నుంచి కొంచెం భయపడతాం ఈ క్యాలిక్యులేషన్ ఉంటే. దానికోసమే ప్లస్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, హౌసింగ్ ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నావా, లేకపోతే ఏమైనా వెకేషన్ ప్లాన్ చేస్తున్నావా, ప్రతి దానికి కూడా బ్యాంక్స్ లెండింగ్ ఇస్తాయి, లోన్స్ ఇస్తాయి. ఆ లోన్ ద్వారా నీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, అక్కడి నుంచి రీపేమెంట్ చేయొచ్చు. కానీ రిటైర్మెంట్కి వచ్చేప్పటికి నీకు అలాంటి స్కోప్ ఏమీ లేదు, ఎవడో లోన్ ఇవ్వడు. అవును. ప్లస్ నేను అసెట్స్ బిల్డ్ చేశాను కదా,
తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్లో ఇదే వస్తుంది. నేను ఎసెట్ బిల్ చేశాను కదా, ఆ ఎసెట్స్ నమ్ముకుంటా. చిల్డ్రన్ ఎడ్యుకేషన్కో, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్కో, లేకపోతే నీ ఏదన్నా ఇంకొక ఎసెట్ మంచి ఇల్లు కొనుక్కుందాం అనుకున్నామో, నీ ఎసెట్ అమ్ముతుంటే ఎవరు అబ్జెక్షన్ పెట్టకపోవచ్చు కానీ వాళ్ళు ఉన్న మార్కెట్లో. నేను డైలీ లైఫ్ ఎక్స్పెన్సెస్ కోసం నేను నా ప్రాపర్టీని అమ్ముతానంటే నీకు వచ్చే హడ్డిల్స్ చాలా ఉంటాయి ఆ రోజున. అదే నీ బ్యాంక్ అకౌంట్లో కనుక ఒక లిక్విడ్ అమౌంట్ ఉంటే కనుక నీ అవసరానికి తగ్గట్టుగా నువ్వు విత్డ్రా చేసుకుని నీ అవసరాలను తెచ్చుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే నేను లావిష్గా బతకడానికి సరిపోతుందని చెప్పను. మీ మినిమం అవసరాలు తెచ్చుకోవడానికి సరిపోయింది. రిటైర్మెంట్ ఫండ్ ఏంటి ఇవాళ? రిటైర్మెంట్ నెంబర్ అంటున్నాం ఏంటి? ఏం లేదు. రిటైర్మెంట్ నెంబర్ అన్నా, రిటైర్మెంట్ ఇంకొక మాట మాట్లాడినా పీపుల్ని కనెక్ట్ అవ్వడానికి మాకున్న సేల్స్ టెక్నిక్. దీంట్లో మొహమాటం ఏం లేదు. మేమేం మాట్లాడుతున్నా ఎక్కువ మంది ఇన్వెస్టర్స్కి వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి. దాంతోపాటు వాళ్ళని మా అండర్లో ఆన్బోర్డ్ చేసుకోవడం వల్ల మాకు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ వచ్చింది అనే కాన్సెప్ట్తో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. ఓకే. అంటే అట్రాక్టివ్ క్యాచీగా చెప్పడం అంతా. జనరల్గా ఒక 30 years పిల్లాడు, 30 years ఉండి వైఫ్ అండ్ ఇద్దరు ఫ్యామిలీ ఉండి ఈరోజు కనుక వాళ్ళ మంత్లీ ఎక్స్పెన్సెస్ 50,000 అయితే, ఎక్స్క్లూడింగ్ చైల్డ్ ఎడ్యుకేషన్, ఎక్స్క్లూడింగ్ హౌస్ ఈఎంఐస్. ఎందుకంటే చైల్డ్ ఎడ్యుకేషన్ 60 దగ్గర ఉండదు, హౌస్ ఈఎంఐ 60 దగ్గరికి వచ్చేపాటికి ఉండవు. ఇవన్నీ లేకుండా మీ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఈరోజు కనుక 50,000 ఉంటే, మీకు మీ రిటైర్మెంట్ ఏజ్ 60 అనుకుంటే కనుక 60కి వచ్చేపాటికి మీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ 1.2 lakhs అవచ్చు. దట్ టు 3% ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మాత్రమే. ఈ 1.2 lakhs ఎవ్రీ ఇయర్ 3% ఇంక్రీజ్ అవ్వకుండా మీ 80 years వరకు కావాలి అంటే మీకు ఆ రోజుకి ఒక 4 crore వరకు అకామిడేట్ చేసుకోగలగాలి మీ 60 yearsకి వచ్చేపాటికి. ఓకే. మీ 50,000 ఈ రోజున్న 50,000 ఎక్స్పెన్సెస్ 60కి వచ్చేపాటికి 1.2 lakh అవ్వచ్చు. 1.2 lakhను ఎవ్రీ ఇయర్ 3% ఇంక్రిమెంట్లో మీ 80 years వరకు అంటే నెక్స్ట్ 20 years వరకు కావాలి అనుకుంటే మీకు ఒక 4 crore ఆ రోజుకి అకామిడేట్ చేయాలి. 4 crore అకామిడేట్ చేయాలి అంటే 15% మీ ఇన్వెస్ట్మెంట్ 15% రిటర్న్ జనరేట్ చేసిద్ది అంటే 7,000 రూపాయలు ఎస్ఐపి చేసుకుంటే రీచ్ అవ్వగలుగుతాం. అంటే ఎన్ని ఇయర్స్ వరకు చేయాలంటారు? 7,000? 30 to 60. ఓకే. 60 years కంటిన్యూగా 7,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మీ 4 crore అకామిడేట్ అవుతుంది. అట్లా కాకుండా నేను 12 ఇంకా కన్జర్వేటివ్గా ఉన్న 12% నా ఇన్వెస్ట్మెంట్ రేట్ని ఆలోచిస్తా. ఇవాళ మార్కెట్లో అందరూ కూడా 12 to 13% ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా అన్నప్పుడు మీరు ఒక 13,000 రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేస్తే మీ అవసరం తీరుతుంది. 13,000. ఇవాళ చాలామందికి 20 lakhs, 30 lakhs, 40 lakhs ప్యాకేజీలు ఉన్న వాళ్ళకి 13,000 మంత్లీ సేవ్ చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు. అట్లాగే మీ 40 yearsలో ఉంటే కనుక మీ ఎక్స్పెన్సెస్ ఈరోజు 50,000 అయితే ఆ రోజు 90,000 అవ్వచ్చు. ఈ 90,000 రీచ్ అవ్వాలంటే 3 crores వరకు అకామిడేట్ చేయాలి. ఓకే. 20 yearsలో 3 crores అకామిడేట్ చేయాలంటే 15% రిటర్న్ అయితే కనుక 22,000 రూపీస్ ఎస్ఐపి చేసుకుంటే సరిపోతుంది. 12% రిటర్న్ దగ్గర అయితే కనుక 32,000 ఎస్ఐపి చేస్తే సరిపోతుంది. 40 yearsకి వచ్చి అంటే 12% క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 30 years వాళ్ళకి ఓన్లీ 13,000 అయితే వీళ్ళకి 32,000 అయింది. అంటే 19,000 పెరిగింది. దీనివల్ల ఏమర్థం అవుతుందంటే చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తే చిన్న అమౌంట్తోనే మనం రీచ్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా. అలాగే 50sలో ఉండి నేను ఈరోజు రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నా అంటే ఇది చాలా కష్టమైన పని. కానీ 80,000 నుంచి 1 lakh వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. 15% వస్తుందంటే కనుక 80,000 సరిపోతుంది. లేదు 12% దగ్గరే క్యాలిక్యులేట్ చేస్తా అంటే మంత్లీ 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళ రిటైర్మెంట్ గోల్ని ఫుల్ఫిల్ అవ్వగలుగుతారు. ఓకే. దీన్ని కొన్ని సందర్భాల్లో రిటైర్మెంట్ నెంబర్ గురించి మాట్లాడితే కొన్ని సందర్భాల్లో మీరు అక్యుములేట్ చేయాల్సిన కార్పొరేషన్ రిటైర్మెంట్ నెంబర్గా చెప్తాం. కొన్ని సందర్భాల్లో మీరు ఎంతైతే ఎస్ఐపి చేస్తే రీచ్ అవుతారన్న ఆ ఎస్ఐపి అమౌంట్ని రిటైర్మెంట్ నెంబర్గా చెప్తాం. ఎక్కడ చెప్పినా అల్టిమేట్గా ఒక గోల్ని క్రియేట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్పితే దాంట్లో అంతకంటే పెద్ద ఇన్డెప్త్ అనాలిసిస్ ఏమి ఉండదు. జస్ట్ అంటే మీరు ఈ రోజు నుంచి ఒక సమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మీ రిటైర్మెంట్ ఎక్స్పెన్స్ అన్నిటిని ఈ అమౌంట్ ఈ ఇన్వెస్ట్మెంట్ టేక్ కేర్ చేస్తుందని చెప్పడానికి వాడే పదం మాత్రం. ఓకే సార్, ఇప్పుడు 4 crores కార్పస్ అనేది అప్పటికి 60 years వరకు వస్తుంది అని చెప్పారు కదా. అవును. సో దాన్ని మనం ఎస్డబ్ల్యూపీ కింద మనం కన్వర్ట్ చేసుకొని ఎవ్రీ మంత్ ఎంతో కొంత మనం విత్డ్రా కూడా చేసుకోవచ్చు కదా సార్. అదే కదా మీకు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ మీ మంత్లీ రిక్వైర్మెంట్ ఆ రోజుకి 1.2 lakh ఉంటుందని నేను చెప్తున్నా. 1.2 lakh ఎవ్రీ ఇయర్ 3% ఇంక్రిమెంట్. ఓకే.
ఎస్, అంటే ఒక్క ఇన్వెస్ట్మెంట్ని మనం ఇది అక్యుములేషన్ స్టేజ్. ఈ రోజు నుంచి మన రిటైర్మెంట్ వరకు అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తే ఆ రోజు ఉన్న కార్పస్ని ఎస్డబ్ల్యూపీ రూపంలో మళ్ళీ రిటర్న్ తీసుకుంటూ ఉంటాం. ఓకే. ఆ కాన్సెప్ట్లోనే చెప్తాం. రిటైర్మెంట్ ప్లాన్ అంతా కూడా అక్యుములేషన్ ఎస్ఐపి అంటాము. అతను ఏదైతే రిటైర్మెంట్ ఫేజ్లో ఉన్నప్పుడు అతను విత్డ్రా చేస్తూ ఉంటాడో దాన్ని ఎస్డబ్ల్యూపీ అంటాం. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ ప్రోస్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్.